రైతు మిత్రులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి పంటలో వచ్చే తెల్లదోమ, పచ్చదోమ, రసపీల్చే పురుగుల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏ మందులు వాడితే మనకు దీని బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తున్నది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చాలామంది రైతులు చాలా రకాల ప్రోడక్ట్స్ వాడినట్లయితే కూడా అంతగా రిజల్ట్ అనేది కనిపిస్తలేదు. ఈ మధ్య కాలంలో మనకు ఈ ఉధృతి అనేది చాలా వరకు ఎక్కువైపోయింది. సో మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మనం పూర్తిగా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ప్రోడక్ట్స్ చెప్పబోతున్నాం. సో స్టార్టింగ్ 200 నుండి లాస్ట్ హై కాస్ట్ ఎంతైతే మీకు 800 వరకు అయితే మీరు పెట్టగలిగితే మాత్రం ఆ రేట్స్లో మనమైతే ఈ వీడియోలో మందులు చెప్పబోతున్నాం. సో ఖచ్చితంగా మీ లెవెల్ అంటే మీరు ఎంతవరకు ఖర్చు పెడతారనేది మీపై డిపెండ్ అవుతుంటుంది. సో మీకు తక్కువ కానీ కనిపించినట్లయితే తక్కువ ఖర్చులో అయితే మీరు స్ప్రే చేసుకోండి. ఈ వీడియోలో మనం అస్టమప్రైడ్ 20% ఎస్పీ రూపంలో ఉన్న ఏదైనా బ్రాండ్ది మందు తీసుకోండి. సో ఇది మనకు కొద్ది వరకు తెల్లదోమ, పచ్చదోమ, అన్ని రకాల రసం పీల్చే పురుగులు కానీ ఉధృతి ఉన్నట్లయితే ఇది స్ప్రే చేసుకోవడం వల్ల మనకు అన్ని రకాల రసం పీల్చే పురుగులు అయితే మనకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఇది చాలా తక్కువ కాస్ట్లో మనకు లభిస్తుంది. అస్టమప్రైడ్ 20% అనేది ఎస్పీ రూపంలో ఉంటుంది. మనకు పౌడర్ ఫామ్లో కూడా మనకు దొరుకుతుంది మార్కెట్లో. సో ఇది మీకు దొరికినట్లయితే ఇది తీసుకోండి. సో చాలా తక్కువ వరకు ఉన్నట్లయితే మీకు ఇది రిజల్ట్ అనేది బెస్ట్గా చూపిస్తుంది. మనం నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే అపాచీ, యూపీఎల్ వాళ్ళ అపాచీ, దీంట్లో 2 కంటెంట్స్ అయితే ఉంటాయి. ఫిప్రోనిల్ ప్లస్ ఫ్లోమికైడ్. ఫిప్రోనిల్ 15% ఉంటుంది, ఫ్లోమికైడ్ 15% ఉంటుంది. దీనివల్ల అన్ని రకాల రసం పీల్చే పురుగులు తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా పేనుబంక కావచ్చు, త్రిప్స్ కావచ్చు, మైట్స్ కావచ్చు, ఇలాంటి అన్ని రకాల పురుగుల్ని మనకు దీంతోనైతే కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీని మోతాదు కానీ చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి 160 గ్రామ్స్ వరకు అయితే మీరు యూజ్ చేసుకోండి. సో దీనివల్ల పర్ఫెక్ట్గా రిజల్ట్ అయితే మనకు ఉంటుంది. గత సంవత్సరం మనం వాడడం కూడా జరిగింది. సో ఇది వాడేటప్పుడు ఖచ్చితంగా మీరు సిలికాన్ స్టిక్కర్ అయితే వాడుకోండి. సో సిలికాన్ స్టిక్కర్లో మిక్స్ చేసి వాడడం వల్ల మనకు ఈ పంటలపైన ఎక్కువ రోజుల వరకు మన మందు అనేది పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు దోమలు కూడా క్లియర్గా మనకు రసం పీల్చే దోమల పైన కూడా క్లియర్గా రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు గార్డా కంపెనీ పోలీస్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఫిప్రోనిల్ 40%, ఇమిడాక్లోప్రిడ్ 40% ఉంటుంది. దీని మోతాదు వచ్చేసి ఎకరానికి 60 గ్రామ్స్ అయితే ఉంటుంది. 15 లీటర్ పంప్ వచ్చేసి మనకు 6 గ్రామ్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంతో కూడా తెల్లదోమ, పచ్చదోమ, రసం పీల్చే పురుగుల్ని పూర్తిగా మనం నివారించుకోవచ్చు అన్నమాట. సో ఇవి మనం చెప్పిన ఇప్పటివరకు 3 రకాల మందులు కూడా మీరు దీంట్లో ఏదైనా ఒకటి వాడినట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ అయితే మీరు పొందొచ్చు అన్నమాట. సో ఖచ్చితంగా సిలికాన్ స్టిక్కర్ కానీ ఇలాంటి స్టిక్కర్స్ కానీ యూజ్ చేసిన వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్ అయితే మీకు ఉంటుంది. సో స్టిక్కర్ కింద కావాలనుకుంటే కూడా అప్సైటీ ఇలాంటి స్టిక్కర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కింద నెంబర్ అయితే ఇస్తాను, కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే మార్కెట్లో దొరికితే అది కూడా మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ అగ్రోసిన్స్ వాళ్ళ రాన్ఫెన్ అనేది ఉంటుంది. సో ఇంట్లో పైరోఫెక్సిపన్, నెక్స్ట్ వచ్చేసి డైఫెన్జురాన్ అనే కంటెంట్ ఉంటుంది. సో దీని మోతాదు మనం ఎకరానికి వచ్చేసి 250 నుండి 300 ml వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీని పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే మనకు పత్తి పంట పైన కనిపిస్తుంది. తెల్లదోమ, పచ్చదోమ, రసం పీల్చే పురుగుల్ని క్లియర్గా మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఇది యూజ్ చేసిన వాళ్ళు కూడా మీరు ఒకవేళ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ రిప్లై అయితే పెట్టండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో బెస్ట్ రిజల్ట్ ఇది రాన్ఫెన్ది కూడా మనకు లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కువ ఖర్చు పెట్టాలనుకున్నట్లయితే మనకు మార్కెట్లో సిమోడిస్ అనేది అవైలబుల్ ఉంది సిజంటా కంపెనీ వల్ల. సో దీంతో కూడా పర్ఫెక్ట్, ఇది హై లెవెల్ మందు అన్నమాట. దీంతో కూడా మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సిమోడిస్తో. సో ఖచ్చితంగా మీరు కానీ హై లెవెల్లో మీకు మీరు ఎక్కువ ఖర్చు కానీ పెట్టాలనుకున్నట్లయితే సిమోడిస్ యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. మీరు తక్కువ ఖర్చులో పెట్టుకోవాలనుకున్నట్లయితే మీరు అపాచీ యూజ్ చేసుకోవచ్చు, పోలీస్ యూజ్ చేసుకోవచ్చు, రాన్ఫెన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను చెప్పిన ఈ 3లో మీరు ఏదైనా ఒకటి యూజ్ చేసుకున్నట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ అయితే మనకు ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా అన్ని రకాల పంటల వివరాలు, అదేవిధంగా ఈ రోగాల గురించి నివారణ మందులు మన ఛానల్ పైన చెప్పడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.